BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో విశాల సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడేందుకు గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ మీ మండలానికి అప్పగించిన ప్రతి గ్రామంలో వైద్య పరీక్షలు చేయించుకొని రిఫరల్ ఇక్కడ నుంచి కరీంనగర్లో పోయి చేయించుకోవాల్సిన అవసరం ఉంటే కరీంనగర్లో పోయి చికిత్స చేసుకునే విధంగా ఇక్కడ పరీక్షలు, అక్కడ ట్రీట్మెంట్, అక్కడ కూడా కాకపోతే హైదరాబాద్ రైతులో చేసుకునే విధంగా ఆరోగ్యం ఒకటి. రెండోది ఇందిరా మిల్లు, మీ గ్రామాల్లో మళ్ళీ ఇందిరా మిల్లు కావాలంటే మీకు శాంక్షన్ అన్ని కూడా ఈ 99 రోజుల్లో గృహ ప్రవేశాలు కావాల్సిందే. ఆ కావడానికి సంబంధించిన మొత్తంగా 99 లేట్ పెట్టుకుంటారు. మళ్ళీ ఏప్రిల్లో మేలో ఒత్తిళ్లు వస్తాయి. అంతలోపల మీరు శాంక్షన్ కంప్లీట్ అయినవి మాత్రమే నేను పొందిస్తాను. అంశాలు మీ స్థాయిలో పరిష్కరించుకోండి. లేని జిల్లాధికారుల దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఈ మండలానికి నోడల్ అధికారిగా డిపిఓ గారు, జిల్లా అధికారి వారు గ్రూప్ 1 ఆఫీసర్ ఇక్కడ బాధ్యతగా మీ దగ్గర మీ గ్రామాలన్నీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారికి తోడు ఆర్డీఓ గారు ఉంటారు, ఏసీపీ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలకు ఆల్వేస్ అందుబాటులో ఉంటారనే మాటలు ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా అవసరమైనటువంటి మాట సందర్భంగా 99 రోజుల ప్రణాళిక విజయవంతం కావాలి. అదేవిధంగా 2000 చిల్లర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య 3000 దాటియాలి. ఇది మనందరి బాధ్యత. తప్పకుండా ఆ దాటితో నెంబర్ అని నేను మీతో విశ్వాసంగా ఉన్నాను. మీరు పాఠశాలల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత అడిషనల్ కలెక్టర్ గారే ఇన్ఛార్జ్ డిఓగా ఉన్నారు కాబట్టి ఆర్డీఓ గారు కొంత స్కూల్ వైజ్ గా ఎంఈఓ ఉన్నాడు. ఎక్కడ ఎంఈఓ